డాక్టర్ గారు, నా వయసు 32 సంవత్సరాలు. భుజానికి దెబ్బ తగిలి గూడు జారింది. డాక్టర్ని సంప్రదిస్తే గూడు సరిచేశారు. కానీ ప్రతి 6 నెలలకు గూడు జారుతుంది. దీనికేమైనా శాశ్వత పరిష్కారం ఉంటుందా తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు చూద్దాం. డెఫినెట్గా ఉంటుందండి. ప్రతి కీలు కీలు అంటే ఒక కప్ అండ్ బాల్ లాంటి కలయిక ఉంటుంది. దాని చుట్టూ ఒక దిట్టమైన పొర ఉంటుంది. దాన్నే క్యాప్సూల్ అంటాం అన్నమాట. సో మీకు ఫస్ట్ టైం దెబ్బతిన్నప్పుడు ఆ క్యాప్సూల్ అని దాన్ని టేర్ చేసుకొని ఈ జాయింట్ బయటకు వచ్చి ఉంటుందండి. ఈ జాయింట్ని మళ్ళీ మీ డాక్టర్ గారు దాన్ని రీలొకేట్ చేసి ఉంటారు. అంటే జాయింట్ని మళ్ళీ కూర్చోపెట్టింటారు. కానీ దాన్ని పైన ఉన్న పొరని వాళ్ళు రిపేర్ చేసి ఉండకపోవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కొంతమందికి అది న్యాచురల్గా హీల్ అయిపోతుంది. కొంతమందికి ఏదైతే క్యాప్సూల్ అయితే దాంట్లో గ్యాప్ ఉంటుందో అది అలాగే ఉండిపోతుందండి. అప్పుడు ఏమవుతుందంటే మీరు కొన్ని యాక్షన్స్లో కొన్ని యాంగిల్స్లో ఆ జాయింట్ మళ్ళీ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని డెఫినెట్గా అంటే ఒకనొక టైంలో దీన్ని ఓపెన్ చేసి పెద్ద సర్జరీగా చేసి ఆ క్యాప్సూల్ని కుట్టేవాళ్ళండి. ఇప్పుడు అలా కాదు, చిన్న రంధ్రాలు చేసి ఆర్థోస్కోపిక్ మెథడ్స్లో ఆ చిన్న క్యాప్సూల్ని ఈజీగా కుట్టడం జరుగుతుంది. అండ్ పేషెంట్ కూడా తొందరగా రికవర్ అవ్వడం జరుగుతుంది. అండ్ మళ్ళీ అది డిస్లోకేట్ అయ్యే ఛాన్స్ తగ్గిపోతుందండి.